హరే కృష్ణ అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్, పంచతత్వ, గౌరంగి బెంగళూరేశ్వర్, లక్ష్మీ నరసింహస్వామి కూడా నమస్కరించుకుంటూ మన ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్దాము. ప్రార్థనలు. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము హరే కృష్ణ ఉపసంహారము సన్యాసం యొక్క పరిపూర్ణత్వం అనేటువంటి అధ్యాయంలో మనము 72, 73 శ్లోకాలు నేర్చుకుందాం. కచ్చిద్దేతాచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ఓ పార్థ, ధనుంజయ, ఓ పార్థ, ధనంజయ, ఏకాగ్రతతో కూడిన మనస్సుతో దీనినంతటినీ నీవు శ్రవణము చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహము ఇప్పుడు నశించినవా? 73వ శ్లోకం. అర్జునం వాచ నష్టమోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవా. అనువాదము. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, నా మోహము ఇప్పుడు నశించినది. నీ కృపచే నా స్మృతిని తిరిగి పొంది తిని ఇప్పుడు నేను స్థిరుడను, సందేహరహితుడను అయి నీ ఆజ్ఞానుసారము వర్తించుటకు సిద్ధముగా ఉన్నాను. చాలా వండర్ఫుల్ శ్లోకాలు అన్నమాట ఈ రెండు కూడా. అందులోనూ అర్జునుడు ఏ స్థితికి చేరుకున్నాడు, మొత్తం భగవద్గీత అంతా కూడా విన్న తర్వాత అర్జునుడి యొక్క స్థాయి ఏమిటి, ఏ స్థాయికి చేరుకున్నాడు అనేటువంటిది మనకి ఈ యొక్క 2 శ్లోకాల్లో కూడా మనకు వస్తుంది అనమాట. మనం చూసాం ఎలా అయితే కనుక 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో స్వామి శరణాగతి గురించి చెప్పడం జరిగింది. మొత్తం 6 రకాలైనటువంటి శరణాగతులు అనమాట మనకి. 6 రకాలైనటువంటివి. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షయిష్యతేతి విశ్వాసో గోప్తృత్వే వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి. 6 రకాలైనటువంటి శరణాగతులు నేర్పిన తర్వాత ఏం చెప్పారు? మళ్ళీ మనకి కృష్ణుడు ముందుకు వెళ్ళిపోయారనమాట. ఈ యొక్క భగవద్గీత ఎంత గొప్పది అంటే కనుక ఈ యొక్క భగవద్గీతని ఎవరికి బోధించాలి? ఎవరైతే మాయావాదులు ఉంటారో వాళ్ళకి, ఎవరైతే కనుక కృష్ణుడు పట్ల అసూయతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యొక్క భగవద్గీతని చెప్పకూడదు అని చెప్పారు స్వామి. మరి ఎవరికి చెప్పాలి అని అంటే కనుక కృష్ణుడు చెప్పారు మనకి, ఎవరైతే కనుక భక్తులు ఉన్నారో, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క భగవద్గీత చెప్పాలి. ఎవరైతే కనుక ఈ యొక్క భగవద్గీత సందేశాన్ని మొత్తం వేరే వాళ్ళందరికీ కూడా వివరిస్తారో వాళ్ళకంటే కూడా నాకు చాలా ప్రియమైనటువంటి వాళ్ళు వేరే ఎవ్వరు కూడా లేరు అని చెప్పిన తర్వాత స్వామి భగవద్గీత పఠనం చేస్తే కనుక మనకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పఠనం కాదు కదా, కనీసం భగవద్గీత అధ్యయనం చేస్తే కనుక ఏం లాభాలు వస్తాయని మనకు చెప్పారు.
భగవద్గీత అధ్యయనమే కాదు, ఎవరైనా భగవద్గీత చెప్తుంది కనీసం శ్రవణం చేసినా సరే వాళ్ళు ఎంతో ఎంతో మంచి జరుగుతుంది వాళ్ళకి, ఈ యొక్క మోహంలోంచి బయటపడతారు అని చెప్పి స్వామి చెప్పారనమాట. సో భగవద్గీత మొత్తం అంతా కూడా కరెక్ట్ గా కనుక మనం అధ్యయనం చేస్తే, వింటే కనుక మనకి ఏం తెలుస్తుంది? మనము ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి, మనకు 66వ శ్లోకంలో చెప్పినట్లు 18వ అధ్యాయం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందాలి అనేటువంటి విషయం తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక భగవద్గీతలో అర్జునుడు ఎవరిని ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే కనుక మనలాంటి బద్ధ జీవులందరినీ కూడా అర్జునుడు రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట. సో రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఏం చేస్తున్నాం మనం అందరం కూడాను? ఆలోచిస్తున్నాం అనమాట. ఇంకా నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలా, కృష్ణుడి వైపు తిరగాల, కృష్ణుడు చెప్పింది చెయ్యాలా, లేకపోతే కనుక నా ఇష్టం వచ్చినట్లే నేను చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల బాధలు అనుభవిస్తూ ఎక్కడో మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఏవో కొంచెం కొంచెం సుఖాలు వస్తే కనుక వాటిని అనుభవించాలా? సో ఇది ఇది అర్జునుడి యొక్క డైలమా అదే కదా. సో అర్జునుడు స్టార్టింగ్ లో యుద్ధం చేసేటప్పుడు నా కోసం యుద్ధం చేసుకోవాలా, లేకపోతే కృష్ణుడు చెప్పినట్లు చేయాలా? సో ఇదే అర్జునుడి యొక్క డైలమా అన్నమాట. సో అదే మన అందరికీ కూడా ఈ యొక్క డైలమా ఉంటుంది అనమాట. కానీ ఎవరైతే కనుక ఈ యొక్క భగవద్గీతని శ్రద్ధగా శ్రీకృష్ణ భగవానుడు గాని, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతినిధులు గాని, గురు శిష్య పరంపరలో మాత్రమే ఎవరైతే వస్తారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి భగవద్గీత వింటే కనుక ఏమవుతుంది? వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడికి నేను సేవించుకోవాలి అని చాలా దృఢంగా కన్విక్షన్ తోటి అన్నమాట, మనస్ఫూర్తిగా వాళ్ళు సేవ చేస్తారు. అదే విధంగా ఏ రకమైనటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో జీవుడికి, ఆ యొక్క అనుమానాలన్నీ కూడా మొత్తం నష్టమైపోతాయి అన్నమాట. సో ఆ విధంగా అర్జునుడు ఈ యొక్క జ్ఞానంలో పూర్తిగా స్థితుడైన తర్వాత యుద్ధం చేయడానికి సిద్ధపడతారనమాట. సో మనకి చూస్తే కనుక 72వ శ్లోకంలో అడుగుతున్నారు స్వామి, ఏం అడుగుతున్నారు? అర్జున, ఒక నిమిషం శ్లోకం చూద్దాం. ఓ పార్థ, ధనుంజయ, ఏకాగ్రతతో కూడిన మనస్సుతో దీనినంతటినీ నీవు శ్రవణము చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహము ఇప్పుడు నశించినవా? సో మనం చూసాం 2వ అధ్యాయంలో స్వామి అర్జునుడు ఏం చేశారు? శ్రీకృష్ణ భగవానుణ్ణి తన గురువు కింద ఆయన అంగీకరించారనమాట. అప్పటిదాకా వాళ్ళిద్దరి మధ్య కూడా ఎలా ఉండేది? ఒక స్నేహితుడు బంధువు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే కనుక అర్జునుడు పూర్తిగా శ్రీకృష్ణ భగవానుణ్ణి గురువు కింద అంగీకరించి, మీరేం చెప్తారో చెప్పండి, నేను గురువు కింద స్వీకరిస్తున్నాను మిమ్మల్ని అని చెప్పిన తర్వాత స్వామి నిజమైనటువంటి భగవద్గీత చెప్పడం మొదలు పెట్టారు. భగవద్గీత అంతా కూడా మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత చివరిలో అడుగుతున్నారు అనమాట, అర్జున ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? మొత్తం నేను చెప్పిందంతా కూడా ఏకాగ్రతతో విన్నావా? విన్న తర్వాత నువ్వు ఏం కావాలంటే కనుక అది చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని చెప్పి, నువ్వు చేస్తే కనుక మళ్ళీ ఏం జరుగుతుంది, చెయ్యకపోతే కనుక ఏం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా చాలా వివరణతోటి స్వామి చెప్పిన తర్వాత చివర్లో అడుగుతున్నారు, మొత్తం అంతా విన్నావా అర్జున? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా అని చెప్పని అడిగారనమాట. సో ఉత్తమ గురువు చేసేటువంటి పని ఇదే అన్నమాట. సో ఎవరైనా గురువు ఉంటే కనుక శిష్యుడికి బోధిస్తే కనుక శిష్యుడికి ఆ యొక్క అనుమానాలు పూర్తిగా నివృత్తి అయ్యేదాకా ఆ యొక్క జ్ఞానాన్ని ఇవ్వగలగాలన్నమాట. గురువుకు ఉన్నటువంటి ఒకనొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి? మొత్తం శాస్త్రాలన్నీ కూడా అతనికి గురువుకి చక్కగా తెలిసి ఉండాలి. తెలియటమే కాదు, వాటినన్నిటినీ కూడా శిష్యులకి వాళ్ళకి అర్థమయ్యేలాగా కన్విన్సింగ్ గా అన్నమాట, ఇంకా అనుమానాలు ఏమీ లేకుండా కూడా వాళ్ళకి ఉండేలాగా గురువు చెప్పగలగాలన్నమాట. సో అందుకే శ్రీకృష్ణ భగవానుడు గురువు యొక్క పాత్ర పోషిస్తున్నారు కాబట్టి అర్జునుడికి కూడా ఇదే విధంగా ప్రశ్న వేశారనమాట. సో మనం చెప్పుకున్నాం, సార్వభౌమ భట్టాచార్య కూడా ఏం చేశారు? చైతన్య మహాప్రభుకి ఆయన 7 రోజులు మొత్తం వేదాంతం అంతా కూడా రకరకాలుగా పద్ధతిలో అన్నమాట, ఒక రకము, రెండవ రకము, అలాగా చాలా చాలా రకరకాలుగా ఆయన వేదాంత భాష్యం అంతా కూడా చెప్పారు. 7 రోజులు కూర్చోబెట్టి చెప్పారు ఆయనకి. సో మొత్తం అంతా కూడా విన్నారు ఎవరు? చైతన్య మహాప్రభు. ఏమీ మాట్లాడలేదు, ఆయన ముఖంలో ఏమీ తేడా ఏమీ లేదు ఎక్స్ప్రెషన్ లో. సో అలాగే ఉన్నారనమాట. 7 రోజులు అయిన తర్వాత ఈయన సార్వభౌమ భట్టాచార్యకి అనుమానం వస్తుందన్నమాట, అసలు తనకి అర్థమవుతుందా
వింటున్నారా అని చెప్పి 7వ రోజు చివర ఏమడుగుతారు, మీరు అర్థమైందా మీకు, వింటున్నారా, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమీ అడగలేదు మీరు అని చెప్పని అడిగారనమాట. సో ఉత్తమ గురువు ఆ విధంగా ప్రశ్నిస్తారనమాట. సో ఆయనకి ఎప్పుడు మనకి సో శిష్యుడికి అర్థమైందా లేదా, పాటించగలడా లేదా అనేటువంటి ఆ యొక్క ఆయన ఆలోచిస్తారనమాట. సో గురువు ఎవరవ్వాలి అని అంటే కనుక శిష్యుణ్ణి ఎవరైతే కనుక ఈ యొక్క భవసాగరం నుంచి దాటించగలిగేటువంటి బాధ్యత తీసుకుంటారనమాట గురువు. సో కాబట్టి దానికోసం అని చెప్పి శిష్యుడికి ఏ విధమైనటువంటి శిక్షణ ఇవ్వాలి అనేటువంటిదంతా కూడా గురువు చూస్తారనమాట. సో ఇదే విధంగా భాగవతం అంతా కూడా చెప్పిన తర్వాత సుఖదేవ గోస్వామి కూడా పరీక్షిత్ మహారాజ్ని ఇదే విధంగా అడుగుతారు. మొత్తం అంతా కూడా చెప్పేస్తారు, మొత్తం భాగవతం అంతా కూడా. సో అప్పుడు పరీక్షిత్ మహారాజ్ని అడుగుతారు, పరీక్షిత్ ఇంకేమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా, ఇంకా నువ్వేమైనా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా అని చెప్పని అడుగుతారనమాట. ఇది మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది 12వ స్కందంలో అన్నమాట. సో మొత్తం అంతా కూడా విన్న తర్వాత సుఖదేవ గోస్వామి ఏంటంటే కనుక సుఖదేవ్ గోస్వామి ఇదే విధంగా అడుగుతారనమాట. అడిగిన తర్వాత పరీక్షిత్ మహారాజ్ ఏం చేస్తారు అంటే కనుక సో సుఖదేవ గోస్వామి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తారనమాట. ఆయన యొక్క శిరస్సుని ఆ యొక్క గొప్ప ఋషికి ఆయన సుఖదేవ గోస్వామికి ఆయన వందనాలు అర్పించి, ఆయన ఎవరు పరీక్షిత్ మహారాజ్ ఎప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి కూడా విష్ణువు యొక్క రక్షణలో ఉన్నారనమాట. ఆయన పూర్తిగా అన్నమాట. గర్భంలో ఉన్నప్పుడే ఆయన ఏమంటారు, విష్ణు రాత అంటారు, విష్ణువు చేత రక్షించబడిన వాడు కాబట్టి. సో ఆయన ఏం చేశారు, ఇప్పుడు సుఖదేవ గోస్వామి యొక్క పాదాలను ఆశ్రయించి ఆయన చెప్తారనమాట. ఏం చెప్తారు అని అంటే కనుక నేను ఇప్పుడు నా యొక్క జీవితం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నేను పొందగలిగాను. ఎందువల్ల పొందగలిగాను నేను, మీరు చాలా కరుణామయులు, అదేవిధంగా చాలా గొప్పవారు, మీరేం చేశారు, నా పట్ల చాలా దయ చూపించారు, మీరు నాకు పర్సనల్ గా మీరు ఈ యొక్క దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు హరి ఆయన గురించినటువంటివి అన్ని విషయాలు కూడా మీరు నాకు పూర్తిగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు వివరించారు. సో చెప్పారనమాట. సో మొత్తం మీ యొక్క దయ వలన నేను మొత్తం శ్రీమద్ భాగవతాన్ని పూర్తిగా శ్రవణం చేశాను. శ్రీమద్ భాగవతం అనేటువంటిది మొత్తం అన్ని పురాణాల యొక్క సారాంశము. సో అవన్నీ కూడా ఏంటంటే కనుక దేవాది దేవుడైనటువంటి ఉత్తమ శ్లోకుడు గురించి చెప్పడం జరిగింది అనమాట. సో అప్పుడు పరీక్షిత్ మహారాజ్ చెప్తారు, మనకి ఏం చెప్తారు, సో ఓ దేవా, నాకిప్పుడు ఎటువంటి భయము కూడా లేదు. తక్షకుడి వల్ల భయం గాని, వేరే ఏ ఇతరమైనటువంటి జీవుల ద్వారా గాని, మళ్ళీ మళ్ళీ యొక్క మరణం లభించడం అనేటువంటి విషయం గురించి గాని నాకు ఎటువంటి భయము కూడా లేదు. ఎందుకంటే ఆయన పరీక్షిత్ మహారాజు ఆ యొక్క స్థాయి అభయము అనేటువంటి స్థితిని ఆయన పొందగలిగారనమాట. సో ఆ స్థితిని ఎలా పొందగలిగారు, ఎందుకంటే గనక ఆయన పూర్తిగా ఆయన యొక్క చైతన్యాన్ని ఆ యొక్క దేవాది దేవుడు పరమ సత్యము ఆయనలో పూర్తిగా ఆయన యొక్క చైతన్యాన్ని పూర్తిగా అబ్జార్బ్ చేయగలిగారనమాట. సో ఆ విధంగా చేయడం మూలంగా ఏమవుతుంది, ఎవరికైనా సరే మొత్తం స్వామి యొక్క జ్ఞానం అంతా కూడా వస్తుంది, అంతేకాకుండా ఎటువంటి భయాలు కూడా లేకుండా పోతాయి అన్నమాట. సో అప్పుడు సుఖదేవ్ గోస్వామిని అడుగుతారనమాట పరీక్షిత్ మహారాజ్, ఇంకా నాకు ఎటువంటి ప్రశ్నలు సమాధానాలు ఏమీ లేవు, నాకు ఇప్పుడు మీరు ఆజ్ఞనివ్వండి. ఎందుకంటే కనుక నా యొక్క మనస్సుని పూర్తిగా ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క ధ్యానంలో పూర్తిగా ఆయన మీద నిమగ్నం అవ్వాలనుకుంటున్నాను. నా యొక్క మనస్సును పూర్తిగా ఆ యొక్క అధోక్షజుడికి ఇవ్వాలని అనుకుంటున్నాను. నా యొక్క ఇంద్రియాలను పూర్తిగా ఆ యొక్క అధోక్షజుడి యొక్క సేవలో నిలపాలి అని అనుకుంటున్నాను. సో నా యొక్క మనస్సు అదే విధంగా ఆ వీటిలన్నిటిని కూడా ఆయన యొక్క సేవలో ఉంచి నా యొక్క జీవితాన్ని నేను వదిలిపెట్టాలని అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. సో పరీక్షిత్ మహారాజ్ అక్కడ ఆ విధంగా చెప్పారు. మరి అర్జునుడు ఈ ప్రశ్న వేసిన తర్వాత అర్జునుడు కూడా ఇంచుమించు అంటే కనుక ఆయన కర్మక్షేత్రంలో యుద్ధ క్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఆ అర్జునుడు కూడా అదే స్థాయిలో ఆయన సమాధానం చెప్తారనమాట. సో ఏం చెప్తారు మనకి అర్జునుడు, నష్టమోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా. నష్టమోహ, మొత్తం నా యొక్క మోహం అంతా కూడా ఇప్పుడు పూర్తిగా నశించిపోయింది.
ఇంకేం చెప్తున్నాడు, ఇంకేం చెప్తున్నారు ఆయన? స్మృతి లబ్ధ, నా యొక్క మెమరీ, నా యొక్క జ్ఞాపక శక్తిని నేను తిరిగి పూర్తిగా పొందగలిగాను. ఇదంతా ఎలా జరిగింది? త్వత్ప్రసాదాన్, మీ యొక్క కృప వలనే ఇదంతా కూడా జరిగింది. మీ యొక్క మెర్సీ, మీ యొక్క దయ వలనే ఇదంతా జరిగింది. మయాచ్యుత, అచ్యుత, ఓ అచ్యుత అని చెప్పి చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? స్థితోస్మి, నా యొక్క పూర్వ స్థితిలో నేను తిరిగి నెలకొని ఉన్నాను. ఇంకేం చెప్తున్నారు? గత సందేహ, మొత్తం సందేహాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఆ తర్వాత చివరికి ఏం చెప్తున్నారు? కరిష్యే వచనం తవ, మీరేం చెప్పారో అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఈ యొక్క జీవుడు మనకి మోహం అనేటువంటిది ఏమిటి? నష్టమోహ. ఈ మోహ అనేటువంటిది ఏమిటి? అర్జునుడు ఏంటంటే కనుక మొత్తం జీవులందరినీ కూడా ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు అన్నమాట. సో మోహం అనేటువంటిది ఏమిటి, ఇల్యూషన్ అనేటువంటిది ఏమిటి అంటే కనుక జీవుడు పూర్తిగా ఈ యొక్క కామము, కోరికలు అనేటువంటి వాటితోటి పూర్తిగా బంధించబడి ఏమనుకుంటున్నాడు? నేను ఈ యొక్క ప్రపంచానికి యజమానిని, నేనే ఈ యొక్క ప్రపంచానికి ఎంజాయర్ని, ఈ యొక్క భౌతిక ప్రకృతి అంతా కూడా నా కోసమే ఉంది, నా యొక్క ఆనందం కోసమే ఉంది, ఈ యొక్క భౌతిక ప్రకృతికి నేను యజమానిని అని చెప్పి భావిస్తూ ఉంటాడు అనమాట. సో మాయ ఏం చేస్తుంది? చిన్న చిన్నగా బొమ్మలు ఇస్తుంది అనమాట మనకు ఆడుకోవడానికి. సో ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే కనుక ఏం చేస్తుంది? మనం ఆ మాయలో ఉంటే మనల్ని ఏం చేస్తుంది? మెల్లమెల్లగా రకరకాలైనటువంటి బంధనాల్లో బంధించి వేస్తుంది అనమాట. సో మాయ యొక్క చివరి అల్టిమేట్ వెపన్ ఏమిటి అని అంటే కనుక మాయ ఏం చేస్తుందంట? జీవుణ్ణి ఒక మోహం కలిగిస్తుంది అనమాట. ఏంటి ఆ మోహము? నువ్వే భగవంతుడివి, నువ్వే భగవంతుడివి. సో కాబట్టి మొత్తం అంతా కూడా నీ యొక్క ఎంజాయ్మెంట్ కిందే ఉంది, అందరూ కూడా నీ ఎంజాయ్మెంట్ కోసమే ఉన్నారు, నువ్వు భగవంతుడిలో ఐక్యమైపోవచ్చు అని చెప్పేసి మాయ మనకి చూపిస్తుంది అనమాట. ఇది అల్టిమేట్ మోహం అన్నమాట, చిట్ట చివరి మాయ యొక్క మోహం అన్నమాట. సో దీని నుంచి మనం బయటపడగలిగితేనే మనము స్వామి యొక్క శరణాగతి అనేటువంటిది పొందగలము. అప్పుడే మనము కృష్ణ చైతన్యంలో స్వామికి సేవ చేయగలుగుతాం అన్నమాట. సో ఎందుకు మనకి ఈ స్థితి కలిగింది అని అంటే కనుక మనము శ్రీకృష్ణ భగవాన్ని గురించినటువంటి విషయాన్ని, ఆయన యొక్క సేవకుణ్ణి అనేటువంటి విషయం మనం మర్చిపోయాం కాబట్టి. సో భగవద్గీత ఏం చేస్తుంది మనకి? ఈ యొక్క జ్ఞాపక శక్తి, నువ్వు మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ మనకి భగవద్గీత చెప్తుంది అనమాట. భగవద్గీత మనకి గుర్తుకొచ్చేలా చేస్తుంది. మనం చూసాం భగవద్గీతలో స్వామిని గురించినటువంటి అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చారు. ఏం చెప్పారు? ఆయన మొత్తం దేవాది దేవుడు, ఆయన మొత్తము అన్ని రకాలైనటువంటి భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలన్నింటికీ కూడా ఆయన యజమాని, ఆయనే నిజమైనటువంటి భోక్త, ఆయనే మొత్తం ప్రకృతిని, త్రిగుణాలని, జీవులని అందరినీ కూడా ఆయనే నియంత్రిస్తున్నారు. సో ఆ తర్వాత మొత్తము అన్ని రకాలైన ఆయన యజమాని, ఆయన ప్రతి జీవుడితో పాటు కూడా ఉంటారు, ఉండడమే కాకుండా ఆ జీవులందరినీ కూడా ఆయన రక్షిస్తూ ఉంటారు. సో ఆయన మొత్తం అందరికీ కూడా స్నేహితుడు ఆయనే. ఆయనకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఐశ్వర్యాలు, 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఏమిటి, జీవుడు ఏ విధంగా భగవంతుణ్ణి చేరుకోవచ్చు, సో ఇటువంటి విషయాలు, సంబంధ, అభిధేయ, ప్రయోజన. సో భగవంతుడితోటి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, సో ఆ తర్వాత ప్రయోజనం ఏం జరుగుతుంది, ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్తే కనుక ఈ యొక్క విగతాకుంఠ, ఎటువంటి కష్టాలు గాని బాధలు గాని ఏమీ ఉండవు. ఆ తర్వాత మనం ఆ ప్రయోజనాన్ని పొందడానికి ఏమేమి చేయాలి, ఏ విధంగా భక్తి చేయాలి, భక్తిలో ఉన్నటువంటి స్థాయిలు ఏమిటి, రకరకాల యోగ పద్ధతులు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో పూర్తి సంపూర్ణ జ్ఞానం ఇవ్వడం జరిగింది అనమాట. ఇంతటి జ్ఞానం మనకి ఇంకెక్కడ వేరే చోట ఉండదు. భగవద్గీత ఎంత జ్ఞానము, అపారమైనటువంటి జ్ఞానము అని అంటే కనుక స్వామికి ఉన్నటువంటి ఐశ్వర్యాల్లో ఏంటి? ఒక జ్ఞానము, జ్ఞానం అనమాట. ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యాల్లో ఒక విషయం ఏమిటి? జ్ఞానం అనమాట. సో ఆయన ఇచ్చినటువంటి భగవద్గీత ఎంతటి గూఢార్థం ఉంటుంది అంటే కనుక మనము మామూలుగా మనం భగవద్గీత నేను ఒకసారి చదివేశానండి, 2 సార్లు చదివేశాను, నాకు అర్థమైపోయిందని చెప్పి ఇంకా పక్కన పెట్టేయడానికి లేదనమాట. ఎంతో డీప్ నాలెడ్జ్ ఉందన్నమాట. సో ప్రభుపాదుల వారు చెప్తారు భగవద్గీత అనేటువంటిది ఏంటంటే కనుక భక్తులు ప్రతి ఏడాది ఒకసారి భగవద్గీత పుస్తకాన్ని ఒకసారి చదవాలంట. మొత్తం పుస్తకాన్ని 700 శ్లోకాలు భాష్యంతో కలిపి. ఏదో ఒకసారి నేను చదివేశాను నాకు అర్థమైపోయిందని కాదు. ద మోర్ యు రీడ్, ద మోర్ యు గెట్. సో మనం చదివే కొద్దీ
మనకి ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎలా అయితే కనుక వేపాకం నములుతూ ఉంటే కనుక ఫస్ట్ లో చేదుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కానీ ఇంకా నమిలే కొద్దీ ఏమవుతుంది, తీయగా అవుతుంది అనమాట. అదేవిధంగా భగవద్గీతలో కూడా ఎంతో అపారమైనటువంటి జ్ఞానం ఉందన్నమాట. సో భగవద్గీతని అర్జునుడు ఈ విధంగా నేర్చుకుని ఏమన్నాడు ఆయన చివరికి, కరిష్యే వచనం తవా, వచనం తవా, మీరు చెప్పిన విధంగా కరిష్యే, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, యుద్ధం చేయడానికి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఎలా చెప్తే కనుక అలా చేయండి, నేను రెడీ అయిపోయానని చెప్పి అర్జునుడు చివరి ఇన్స్ట్రక్షన్ పూర్తిగా ఆయన శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి తీసుకున్నారనమాట. సో ఎంతగా ఆయన ఇక శరణాగతిలో ఇన్వాల్వ్ అయిపోయారు అని అంటే కనుక ఇక యుద్ధం జరుగుతూ ఉందన్నమాట. ఒకరోజు రాత్రిపూట అనమాట, అర్జునుడు పడుకుని ఉంటారు, ఆయన గాఢ నిద్రలో ఉంటారు. ఎందుకంటే కనుక ఆయన పగలంతా కూడా యుద్ధం చేసి చాలా కష్టపడ్డారు, ఆయన పడుకుని ఉన్నారనమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఆయన దగ్గరికి వచ్చి పరిగెత్తుకుని వస్తారనమాట. వచ్చి అర్జునుడు లేపుతారు, అర్జున అర్జున లెగు లెగు అని చెప్పేసి. అర్జునుడు అక్కడికి వెళ్తే కనుక చూస్తారనమాట, ఏం చేస్తున్నాడు అర్జును అంటే కనుక, అర్జునుడు నిద్రలో కూడా శ్రీకృష్ణుడి యొక్క నామాన్ని చెప్తూనే ఉన్నారంట. అర్జునుడు కృష్ణుడి యొక్క నామాన్ని తీసుకుంటూనే ఉన్నారంట, కృష్ణ 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 అని చెప్తూనే ఉన్నారంట నిద్రలో కూడా. ఆయనే మర్చిపోలేదు, పడుకున్నారు కదా గాఢ నిద్రలో అని చెప్పేసి. మనం ఏం చేస్తాము, జపంలో ఉన్నప్పుడు కూడా కృష్ణుడి నిద్రపోతాం, మనం కృష్ణుడి యొక్క నామాన్ని తీసుకోవాల్సిన సమయంలో కూడా మనం నిద్రపోతాం. కానీ అర్జునుడు ఎలా ఉన్నాడు, పడుకోవాల్సిన సమయంలో కూడా కృష్ణుడి యొక్క నామాన్ని జపం చేస్తున్నాడు. సో అప్పుడు అర్జునుడు దగ్గరికి కృష్ణుడు వెళ్ళి లేపుతారనమాట. లేపు, అర్జున అర్జున ఈ విషయం తెలుసా నీకు, భీష్ముడు ఒక పెద్ద శపథం తీసుకున్నారంట అని చెప్తే అర్జునుడు నిద్ర లేస్తారనమాట. లేచి, ఏం శపథం కృష్ణ, ఆయనకి అలవాటే కదా ఎప్పుడు శపథాలు తీసుకుంటూనే ఉంటాడు, ఇందులో గొప్పే ఉంది, ఆయనకి గొప్ప విషయం ఏముందంటే కనుక, లేదు లేదు, ఆయన శపథం తీసుకున్న విషయం ఏమిటో తెలుసా, మొత్తం ఈ రోజు దుర్యోధనుడికి ఆయన శపథం తీసుకున్నాడు, 5 బాణాలు నేను, ఇదిగో 5 బాణాలు సృష్టించాను, ఈ యొక్క 5 బాణాలతోటి నేను ఈ రోజు పాండవుల్ని ఖచ్చితంగా నేను చంపేస్తాను తన మరుసటి రోజు యుద్ధంలో అని చెప్పి దుర్యోధనుడికి ఆయన ప్రామిస్ చేశారు అని అంటే కనుక, అర్జునుడు వెంటనే మళ్ళీ తలగడ తిండి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పడుకుంటాడంటే ఆయన. సో ఏమైంది ఏమైంది ఇంత సీరియస్ విషయం చెప్తుంటే కనుక నువ్వు ఎందుకు పడుకున్నావు అంటే, అర్జునుడు చెప్తారు, కృష్ణ ఎలాగ నన్ను రక్షించాలి అనేటువంటిది నా డొమైన్ కాదు, ఎలాగ నన్ను రక్షించాలి, యుద్ధంలో ఎలా గెలవాలి అనేటువంటి విషయం నాకు సంబంధించింది కాదు. నాకు సంబంధించినటువంటి విషయం ఏమిటి, మీరు ఎలా చెప్తే అలాగే యుద్ధం చేస్తాను, అది కూడా ఎలా చేస్తాను, మనస్ఫూర్తిగా 100% నా సాయి శక్తుల ప్రకారం నేను యుద్ధం చేస్తాను, అది నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ అది. కానీ ఎలా రక్షించాలి, యుద్ధంలో ఎలా గెలవాలి అనేటువంటిది నీ డొమైన్, అది భీష్ముడు శపథం తీసుకుంటే కనుక తీసుకున్నారు, నాకేంటి అని చెప్పేసి అర్జునుడు మళ్ళీ పడుకోవడానికి ఉద్యుక్తం అవుతాడు అన్నమాట. సో ఇలా ఉందన్నమాట అర్జునుడి యొక్క శరణాగతి, ఆయనకి అబ్జార్ప్షన్ అన్నమాట. ఏదో ఆయన ఇక్కడ కరిషే వచనం తవా అని అన్నారంటే కనుక ఏదో మాట వరుసగా ఏం అనలేదు ఆయన, ఈ మీన్ ఇట్, ఆయన ఈ మీన్ ఇట్ అనమాట, కరిషే వచనం తవా. సో ఆయన ఆ విధంగానే చేశారు, చేయడం మూలంగానే అర్జునుడికి అంత ఖ్యాతి దొరికింది. అంతేకాకుండా ఆయన భగవంతుడి యొక్క పాద పద్మాలని చేరుకోగలిగారు అనమాట. సో ఇదండి మనం ఈరోజు నేర్చుకున్నటువంటి విషయాలు. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ భగవానుడు కనుక అర్జునుడు చెప్పి ఏ విధంగా అర్థం చేసుకొని ఫుల్ ఆయన మీద శరణాగతి చేశారు, మేమందరం కూడా ఆయన మీద పూర్తి విశ్వాసాన్ని నుంచి మా ధర్మాన్ని మా కర్తవ్యాలు మేము నిర్వర్తించాలి, దాని ఫలితం గురించి మనం తెలియకూడదు, ఆయనకు వదిలేయటమే, మనం మన కర్మలు మనం చేసుకుంటూ వెళ్ళాలి ఆయన ప్రీత్యర్థంగా అనేది చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ రోజు క్లాస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. సరెండర్ కాలేకపోతున్నాం ప్రభుజీ, హరే కృష్ణ. సరెండర్ కాలేకపోతున్నాం ప్రభుజీ. మనం కూడా హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తెలుస్తున్నట్టే ఉంది ప్రభుజీ, కానీ అంత సరెండర్ కాలేకపోతున్నాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో అది భక్తి చేస్తే కనుక మెల్లగా అవుతుంది మాతాజీ, బలవంతంగా చేసేది కాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.